ఆ మాట మళ్ళీ ఒకసారి చదువుతాం. యవనస్తుల బలము వారికి అలంకారము, తల నెరుపు వృద్ధులకు సౌందర్యం అంట. మీకు ఏమన్నా అర్థమైందా? కొన్ని మాటలు చాలా తేలిగ్గా ఉంటాయి, చాలా చక్కగా అర్థమవుతాయి. కొన్ని మాటలు మాత్రం దేవుని ఆత్మ సహాయం కావాలి, కొన్ని అట్లే అర్థమైపోతాయి. ఈ మాట అట్లే అర్థమైపోయే మాట ఈజీగా ఉంటుంది. ఏంటంట, యవనస్తులకి బలము వాళ్ళకి అలంకారం అంట, తల నెరిసేది వృద్ధులకంట అదే వాళ్ళకి సౌందర్యం అంట, తల నెరవడమే. బాధాకరమైన విషయం ఏంటంటే తల నెరుతుంటే ఎవడు ఒప్పుకోవట్లే. పాపం ఆ సెలూన్ వాళ్ళకి పోషణ ఏంటంటే ఇదే ఎక్కువైపోయింది అనమాట. చక్కగా ఒక అబ్బా కలిగితే ముగ్గురికి వచ్చేస్తుంది, టక్ 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 వేసేస్తున్నాడు. ఈ బాడీ కొంచెం ఫిట్గా ఉండేటప్పటికి ఇటు 20s 40s 60s ఏం అర్థం కావట్లేదు అనమాట. మొత్తం నిగనలు ఆడిపోతుందిగా అల్లగా. బట్ దేవుని వాక్యం సెలవిస్తుంది, తలనెరుపు వృద్ధులకి సౌందర్యం అదే. ఏమండి, జ్ఞానం కలిగిన వారికి అంట తల వెంట్రుకలు దేవుడు అంటే తెల్లగా మారుస్తాడంట. ఏమండి, నీతిమంతుల తలని దేవుడు తెల్లగా మారుస్తాడంట. హల్లెలూయా, మంచిది. బట్ మనం ఎవరు కూడా తెలుపుని ఇష్టపడం, మిగతా అన్నిట్లో నలుపుని ఇష్టపడం, మిగతా వాటి దగ్గర నలుపుని ఇష్టపడం. దీని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నలుపే కావాలంటారు. తెలుపొద్దంట దీనికి మాత్రం. అన్నిటికీ తెలుపు సమసూచుకో, దీనికి వచ్చేటప్పటికి తెలుపొద్దు, నలుపే సమసూచుకో. ఏంటో మాయరోగాలు మనుషులకి. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏది ఇస్తే అదే మనకి, అదే మనకు అందం, అదే మనకు అలంకారం. బట్ పైన ఒక విషయం ఉంది కదా, యవ్వనస్తుల బలము వాళ్ళకి అలంకారం అంట. చూడండి, మనిషికి కొన్ని అలంకారంగా పెట్టుకోవడం వాళ్ళకి ఇష్టం. ఆడవాళ్ళకి నగలు అలంకారంగా, మగవాళ్ళకి మంచి బట్టలు అలంకారంగా, ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి ఆ డెకరేషన్ అంతా కూడా అలంకారంగా చేయడం. ఇప్పుడు అది అలవాటుగా ఉంటుంది మనకి, అందంగా ఉంటుంది మనకి. ఇప్పుడు అలంకారం ఏదైతే ఉందో దానిలో నైపుణ్యం ఉండాలి. ఒక పెళ్ళికి బాగా చేదిరిగినోడిని పిలుచుకుంటే వాడు సింపుల్గా చాలా అందంగా తయారు చేసి పెడతాడు. అలంకరణ ఉందంటే దాన్ని సరైన రీతిలో సర్దుబాటు చేయగలగాలి. సరైన రీతిలో సర్దుబాటు చేయకపోతే వాడు ఎక్కడి నుంచి ఎలాంటి మోడల్స్ తెచ్చినా, ఎలాంటి ఒరిజినల్ పూలు తెచ్చినా, ప్లాస్టిక్ పూలు తెచ్చినా, వాడు దాన్ని సర్దుబాటు సరైన ప్లేస్లో సరైన రీతిగా దాన్ని సర్దుబాటు చేయలేకపోతే అది ఉన్నది అలంకరణ అంతా వ్యర్థమే కదా. ఉపయోగం ఏమన్నా ఉందా? వ్యర్థమే. అలాగే యవనస్తుల బలం వాళ్ళకి అందం అంట, వాళ్ళకి అలంకారం అంట. యవనస్తులకి దేవుడు బలం ఇచ్చాడు. ఏమండి, పిల్లల్లో ఉండదు, నడి వయసు దాటినోళ్ళలో ఉండదు, యవ్వనస్తులకు మాత్రమే బలం ఉంటుంది. ఆ వయస్సు ప్రత్యేకించబడిన వయసు. మీరు చూసుకుంటే ఏదోని తోటలో దేవుడు హవ్వని ఆదాముని చేసినప్పుడు ఏదోని తోటలో వాళ్ళు పిల్లలుగా లేదు, వాళ్ళు వృద్ధులుగా లేరు, వాళ్ళు యవ్వన దశలో ఏదోని తోటలో చేయబడిన వారుగా ఉన్నారు. మనిషి మరణించిన తర్వాత కూడా పరదేశంలో మనం ఉన్నప్పుడు, పరలోకంలో మనం ఉన్నప్పుడు పిల్లలుగాను ఉన్నాం, వృద్ధులుగాను ఉన్నాం, మనం యవ్వన దశలోనే మార్చబడతాం అన్నమాట. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద యవ్వన కాలం చాలా విలువైంది, యవ్వన బలము చాలా విలువైంది. బట్ దౌర్భాగ్యం ఏంటంటే ఆ బలము దేవుని చేత, దేవుని కొరకు ఉపయోగపడిన దానికంటే సాతాను చేత, సాతాను గాడు దోచుకుంటుంది, వాడికి ఉపయోగపడుతుంది, ఎక్కువైపోతుంది. ఒకసారి యవ్వన కాలం గడిచిపోయిన తర్వాత, ఒకసారి ఆ కాలం దాటిపోయిన తర్వాత మళ్ళీ ఎంత తిరిగి ఆ రోజుల్లోకి వద్దామన్నా, నువ్వేమన్నా ఒకవేళ అమ్మాయి అయితే 2 జడలు వేసుకుని డ్రెస్ వేసుకుని అలా మురిసిపోవడం తప్ప, నువ్వేమన్నా మగోడు అయితే మీసాలు తీసేసుకుని, గడ్డాలు తీసేసుకుని, ఆ టీషర్ట్లు ఏమన్నా వేసుకుని అలా ఫీల్ అవ్వడమే తప్ప ఆ ఒరిజినాలిటీకి రాలేవు, ఆ బలానికి రాలేవు, ఆ ఎంతూజియాజంకి లేదంటే ఆ యాక్టివ్నెస్తో రాలేవు. ఎందుకంటే అది యవ్వన కాలంలో మాత్రమే దక్కుతుంది. చూడండి, పెళ్లి చేయడానికి కూడా ఈ రోజున డాక్టర్స్ అందరూ పర్ఫెక్ట్గా చెప్తున్నారు, ఈ కాలంలో ఖచ్చితంగా 30 ఏళ్ళలో పెళ్ళి అయిపోవాలి, ఆడపిల్లకి 25లో పెళ్ళి అయిపోవాలి, ఆ వయసులోనే వాళ్ళిద్దరికి మంచి పిల్లలు పుట్టే అవకాశం ఉంది, అది దాటినంటే పిల్లలు పుట్టినా కొంచెం లోపం అయిపోద్ది. అంటే ఒక పర్ఫెక్ట్ వయసు యవ్వన దశ. మ్యారేజ్కైనా, రీప్రొడక్షన్కైనా, దేనికైనా ఏంటండి యవ్వన దశే. చూడండి, ప్రపంచంలో 80% జాబులు 21+ దాటిన వాళ్ళకి ఇస్తారు.
35 బిలో ఉన్న వాళ్ళకి ఇస్తారు. 80% జాబ్లు, మిగతా 20% ఎక్స్పీరియన్స్తో ఉంటాయి అనమాట. కొన్ని స్కూల్కి ప్రిన్సిపల్గా ఉండేవి, కొన్ని దేశానికి పిఎంలుగా, కొంచెం పెద్ద పెద్ద పోస్టులు అయితే కొంచెం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి. కొన్నిటికి 35+, కొన్నిటికి 45+ ఉండాలి. బట్ 21 నిండిన తర్వాత 35 వరకు ఉన్న యవ్వన దశలోనే అధికమైన జాబులు ఆ కాలంలోనే పిలుస్తారు. ఎందుకనంటే వాడికి బలం ఉండేది అప్పుడే, వాడు పని చేయగలిగేది అప్పుడే, వాడు నేర్చుకోగలిగేది అప్పుడే, వాడి అనుభవానికి వచ్చేది అప్పుడే. వన్స్ వయసు దాటిపోతే కొన్ని జాబులకి ఎలిజిబుల్ కాలేరు. అది వయసుకి, అది యవ్వన బలానికి ఉన్న విలువ. నీ జీవితంలో వివాహానికే కానీ, జాబ్కే కానీ, మరి వేటికైనా కానీ నీకు యవ్వన దశకి, యవ్వన జీవితానికి, యవ్వన కాలానికి, యవ్వన బలానికి ఉన్న విలువ ఏంటనంటే, ఇదిగో ఈ లోకంలో ప్రతి విషయానికి కూడా నీ యవ్వన బలం చాలా ప్రాముఖ్యమైనది, యవ్వన కాలము చాలా ప్రాముఖ్యమైనది. విచారకరమైన విషయం ఏంటంటే, మన దేశంలో యవ్వనస్తులు ఎక్కువ మంది ఉన్నారు. 40 to 50% పీపుల్ ఈ రోజున 20s నుంచి 35 లోపు ఉన్న వాళ్ళు మన దేశంలో. బట్ మన దేశం కన్నా తక్కువ మన దేశంలో 10వ వంతు జనాభా కూడా లేని దేశాల్లో ఉన్న అడ్వాన్స్, ఉన్న టెక్నాలజీ, ఉన్న అప్డేట్ మన దేశంలో లేకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళంతా ఈ దశ నుంచే టెక్నాలజీ అని, వాళ్ళు అప్డేటెడ్ వర్షన్స్ అని చెప్పని, వాళ్ళ స్కిల్స్ అని చెప్పని, వాళ్ళ టాలెంట్స్ అని చెప్పని పరుగులెడుతుంటే, మన దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే, ఈ దశ నుంచే, చిన్నపిల్లల దశ నుంచే రీల్స్ చేపిస్తాం, సినిమాలకు తిప్పుతాం, ఫ్యాషన్లకు తిప్పుతాం, ఒక వయసు వచ్చినాక ఫ్రెండ్స్తో తిరుగుతాం, సినిమాలకు పోతాం, సిగరెట్లు తాగుతాం, మందులు తాగుతాం, అమ్మాయిలు వెనక పడతాం. విలువైన యవ్వన బలం అంతా అక్కడ దోచుకొనబడుతుంది సాతాను చేత. ఇవన్నీ సాతాను చేత నడిపించబడే క్రియలు ఇవన్నీ కూడా. మొన్న ఒక పిల్ల డాన్స్ చేస్తుందండి, సినిమా హీరోయిన్ కూడా చాలు, నా కళ్ళు ఒక్క నిమిషం అనిపించింది. బట్ ఏం చేస్తారు ఆ పిల్లల తర్వాత రోజుల్లో? ఈ రోజున అట్లా చేసిందంటే రేపు పొద్దున్న 2-3 సంవత్సరాలకి ఆ డియో ఏదో ఉంటుంది, దానిలో పడేస్తారు. ఎంత గలీజ్ ప్రోగ్రామ్ అది. చిన్న వయసులోనే చిన్న పిల్లలే ఆ పాటలంతా కూడా జుగుప్సాకరంగా ఉండే పాటలు, శృంగారమైన విషయాలని ఒక చోట పొందుపరిచిన అసభ్యకరమైన పాటలో అవంతా వీళ్ళకి ఆ పిచ్చి బట్టలే పిచ్చి డాన్స్. ఆ వయసులో వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళ పాడు చేసేస్తున్నారు కదా. యవ్వన బలము దోచుకొనబడుతుంది, యవ్వన జ్ఞానము దోచుకొనబడుతుంది. మన దేశంలో యవ్వనస్తులు లేక కాదు, యవ్వనస్తుల్లో స్కిల్స్ లేక కాదు, వాటిని ఉపయోగించాల్సిన చోట ఉపయోగించాల్సిన రీతిగా ఉపయోగించకపోవడమే దరిద్రం. హల్లెలూయా. జ్ఞానం లేకపోవడం ఒక దరిద్రం, సోమర్థనం ఒక దరిద్రం, త్రాగుబోద్దనం ఒక దరిద్రం, అబ్బాయికి అమ్మాయి అంటే, అమ్మాయికి అబ్బాయి అంటే ఎఫెక్షన్ ఒక దరిద్రం. ఇవి దాటినోడు తప్ప జీవితంలో సెటిల్ అవ్వలేడు. మీకు అర్థమైందండి? ఇవన్నీ సామెతలోనే ఉంటాయి. జ్ఞానం లేకుండా ఉండదు నాన్న అని చెప్పి మొత్తం అదే బోధిస్తాడు సామెతలంతా. జ్ఞానం ముఖ్యం. నీ ఇల్లు విలువైన సొత్తులతో, సంపదలతో నింపబడాలంటే నీ జ్ఞానమే కావాలి. నీ ఇల్లు రమ్యమైన వాటితో నింపబడాలంటే జ్ఞానమే కావాలి అని ఈ సామెతల్లో సొలొమోను గారు జ్ఞానం గురించి బోధిస్తాడు. సోమరువా ఉండొద్దని చెప్పి సామర్థ్యం గురించి బోధిస్తాడు. యవ్వన దశలో ఉన్న ఒక వ్యక్తి జ్ఞానం లేని వాడైతే వాడు సాతాను చేతిలో పడతాడు. యవ్వన దశలో ఉన్న ఒక్కరోడు కష్టపడటానికి ఇష్టపడకపోతే, ఒళ్ళొంచడానికి ఇష్టపడకపోతే, ఒళ్ళొంచడానికి ఇష్టపడకపోతే, నలగొట్టుకుంటానికి ఇష్టపడకపోతే, ఒక రోజున వాళ్ళు జీవితాన్ని ఈదలేరు. నీ జీవితంలో నువ్వు కష్టాలు పడి వస్తే ఆ కష్టాలు నీకు ఒక పాఠం నేర్పించినాయేమో, నీ జీవితంలో నువ్వు కష్టం పడి వస్తే ఆ కష్టాలను బట్టి నువ్వు మనుషులతో కమ్యూనికేట్ అవ్వడమైనా, లోక జ్ఞానం సంపాదించుకుంటామైనా, అనుభవం సంపాదించుకుంటామైనా చేసేవేమో. బట్ ప్రతి తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏంటంటే, నేను పడిన కష్టాలు నా బిడ్డలు పడొద్దు. పిచ్చోళ్ళు కాబట్టి నువ్వు కష్టాలు పడ్డ కాబట్టి నీకు జీవితం ఎదాలనిపించింది. ఇక బిడ్డల కష్టమే తెలియొద్దనంటే ఎలాగండి? వాళ్ళ జీవితంలో ఒక ఆపద వచ్చింది, వాళ్ళ జీవితంలో ఒక శోధన వచ్చింది, వాళ్ళ కాలం మీద ఈ రోజు దాకా నిలబడకపోవడానికి కారణమే తల్లిదండ్రులు. వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళని
వాళ్ళకి శ్రమ అప్పచెప్పక, శ్రమలో పెట్టక, పనులో పెట్టక, కష్టం పెట్టక తల్లిదండ్రులు పాడు చేసేస్తున్నారు చాలా చోట్ల. గారాబం, మన దరిద్రం ఇంకొకటి లేదండి. పిల్లల్ని ముద్దు చేయొచ్చు కానీ గారాబం చేయకూడదు. ముద్దు చేయడం వేరు, గారాబం చేయడం వేరు. గారాలు, మురిసిపోవడాలు, ఏమండి మైమరిచిపోవడాలు, ఇవన్నీ కూడా నువ్వు బాగానే ఉంటావు వాళ్ళని చూసి వాళ్ళ షెడ్డుకు వచ్చేస్తారు. దేవుని వాక్యం నీ జీవితంలో ఇంచు ఇంచు పట్టుకుని లాగింది సరిగా చదివితే నువ్వు నీ జీవితంలో ఎక్కడ వదిలిపెట్టకుండా ఇంచు ఇంచు లాగి సరి చేస్తుంది దేవుని వాక్యం చదివితే, అర్థం చేసుకుంటే. స్తోత్రం చెప్పు. చాలా మంది బిడ్డలు ఏమండి, ఇప్పుడు వెనకటి వాళ్ళు కష్టపడి ఎండలో పనిచేసి పెరిగి బలవంతులుగా ఉన్నారండి. ఇప్పుడు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆడికి ఏ కష్టం తెలియకుండా దాని పేరేంటి ఏమంటారు కాదన్నా, బేకరీలో ఉంటాయి కదా, ఆ పఫ్ఫులు తెచ్చిపెట్టి, ఈ పఫ్ఫులు తెచ్చిపెట్టి, అవి తెచ్చిపెట్టి, ఈ తెచ్చిపెట్టి, చూడండి అది పిండితే అంత నూనె వచ్చింది తెలుసా మీకు? ఆడు తిని ఎంత లావు తయారవుతాడు. ఆడు ఏ పని చేయలేడు. ఆడు కొందరు అలా తయారు చేస్తారు. నేను అందరి గురించి మాట్లాడట్లా. పిల్లల్ని యవ్వన దశకు తెచ్చేటప్పుడు ఆ జాగ్రత్త, తల్లిదండ్రులు ఇవ్వాల్సిన జాగ్రత్త, చూపించాల్సిన మాదిరి, నేర్పించాల్సిన పాఠము వాళ్ళకి నేర్పించకపోవడం వల్ల వారి యవ్వన బలం వాళ్ళు ఎలా సర్దుకోవాలో రావట్లా. మీకు ఇందాక చెప్పానా, అలంకరణకి పూలు తెస్తాడు, వాడు సరిగా సర్దుబాటు చేయాలి. సరిగా సర్దుబాటు చేస్తే అది బాగుంటుంది. యవ్వన దశకు వచ్చినప్పుడు వాళ్ళ బలాన్ని, జ్ఞానాన్ని సరిగా సర్దుబాటు చేసుకోవాలి. ఈ సమయంలో దీనికి, ఈ సమయంలో దీనికి, ఈ విషయంలో జ్ఞానం వాడు సర్దుబాటు చేయగలగాలి వయసులో ఉన్నప్పుడు. వయసు అయిపోయినాక ఆ జ్ఞానం వస్తాం వల్ల ఉపయోగం ఏమి? వయసులో ఉన్నప్పుడు రావాలి. హల్లెలూయా. ఒక చోట ఒక తల్లి, ఇదే సామెతల గ్రంథం తల్లి చెప్పిద్ది కుమారుడికి. ఒకసారి చూడండి 31:2 నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కన్న కుమారుడా నేనేమందును. ఎలాగందంటే కొడుకుని మొక్కులు మొక్కి. కొంతమందికి ఆడపిల్ల అంటే వద్దు, ఎవరు కావాలి? పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఏం చేయను, కొడుకే పుట్టాలి. ఏ కూతురు పుడితే ఏంటి? ఇప్పుడు నేను అసలు నువ్వు ఆడదానే కదా, ఏం నష్టం కూతురు పుడితే? కొంతమంది కొడుకుని కోరుకుంటారు, కొంతమంది కూతురుని కోరుకుంటారు. నువ్వు ఎవరిని కోరుకున్నా దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది, వాళ్ళని గర్భంలో పెడతాడు. సరే ఈ తల్లి ఏం చేసిందంట? మొక్కులు మొక్కి మరీ కందంటే అండి. తర్వాత ఏమంటుంది? చూడు 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 ఏం చెప్తుంది ఈ తల్లి? నీ బలమును స్త్రీలకి ఇయ్యొద్దు. చూడండి ఏం చెప్తుంది? స్త్రీలు కొందరు రాజులను కూడా నాశనం చేసి పెడతారంట. ఆడదానికి కొంత పౌర లాంటిది. కొందరు ఆడవాళ్ళు తలుచుకుంటే అయిపోతాయి, కులిపోతాయి. ఆడవాళ్ళు ఉన్న పౌర లాంటిది. కట్టాలన్న వాళ్ళే, పడగొట్టాలన్న వాళ్ళే, దేనికైనా సమర్థులు అనమాట. మగవాళ్ళకి ఏముండదండి. కొంచెం వాళ్ళని అది కపటమైనా నటనైనా కొంచెం ప్రేమ, కొంచెం ఎమోషన్ చూపిస్తే చాలు. ఆడు ఎలాంటోడైనా ఆడదాని దగ్గర బలాదురే పని చేయడాడు, ఎలాంటోడైనా. బట్ తల్లి చెప్తుంది, నానా నీ బలము సరిగా ఉపయోగించుకో. ఏమండి, దేవుడు ఏదోని తోటలోనే ఆయన వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక బంధములో, దైవిక బంధములో స్త్రీ పురుషుడు యందు, పురుషుడు స్త్రీ యందు ఆనందించి ఈ భూలోకంలో సంతానాన్ని ఉత్పత్తి చేసి ఈ లోకంలో జీవనాన్ని కొనసాగించే ఏర్పాటు ఆయన ఆదిలోనే ఏదోని తోటలోనే చేశారు. అవునా కదా? సో ఇప్పుడు ఈ సెక్ష విషయంలో ఉన్న దేవుని చిత్తం ఏంటి అని అంటే, దైవికంగా ఒకరు కలిసి వారు భూమి మీద ఉత్పత్తి కార్యక్రమం, అంటే తరము తర్వాత తరము భూమి మీద జనాంగం కొనసాగడానికి, భూమి మీద సంతానం జీవం కొనసాగడానికి ఈ స్త్రీ పురుషుల్లో కోరికలు పెట్టారు. అవి దైవికమైన పద్ధతిలో క్రమంలో తీర్చుకోమని చెప్పారు. అర్థమవుతుందండి? అందరూ ఇక్కడ పెద్దవాళ్ళమే కదా, అర్థం చేసుకునే విషయాలే కదా. కానీ దౌర్భాగ్యం ఏంటనంటే, అప్పటికే ఇది 2000 సంవత్సరాల క్రితం, అప్పటికే
ఎలాంటి వాళ్ళు ఉన్నారయ్యా అని అంటే, వివాహ వ్యవస్థకు బయట, పెళ్లి కాకముందే, పెళ్ళి అయిన తర్వాత అయినా కానీ వివాహ వ్యవస్థకు బయట స్త్రీలు వలవేసి పట్టుకునే స్త్రీలు ఉంటారంట. ఏమండి, వలలు వేసే స్త్రీలు ఉంటారంట. ఎవరికి వలేస్తారు? తమది కాని వాటికి వలేస్తారు. తన భర్త కాదు, తన సొంతం కాదు, తనకు హక్కు కాదు, అలాంటి వాళ్ళకి వలేసే వాళ్ళు ఉంటారు. ఏమండి, వలేయడం వలన ఆ స్త్రీ ఏం కోరుకుంటుంది? ఆ స్త్రీ ఏం కోరుకుంటుంది? ఏమండి, ఆ పురుషుడి దగ్గర కేవలం సుఖమే కోరుకుంటుందా? పీల్చి పిప్పి చేసేస్తారని చెప్తుంది వాక్యం. నవ్వులాడు కాదు. చూడండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయము, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చూడండి ఏముంటుందో. జార స్త్రీ ఉండే చోటుకు నువ్వు పోవద్దు, ఇంటి వాకిడి దగ్గర కూడా జార స్త్రీలు ఉంటారంట. పరాయి పురుషుణ్ణి, పరపురుషుణ్ణి తప్పుడు ఉద్దేశముతో చూసి కోరుకునే జార స్త్రీలు ఉంటారంట. వివాహ వ్యవస్థకు బయట చేసే జారత్వపు చేసే స్త్రీలు ఉంటారంట. అలాంటి వారు ఉన్నారనే సంగతి తెలిసినప్పుడు ఆ ఇంటి ఛాయలకు కూడా పోమాక. వాళ్ళకి చిన్న పెద్ద వయసు ఏమి నిమిత్తం ఉండవు, వాళ్ళకి అలాంటి ఏమి ఉండవు. వాళ్ళకి ఒక మగోడు కావాలి, అని దోచుకోవాలి అంతే. ఏముంది తర్వాత వాక్యం? వెళితే ఏం జరిగింది తెలుసా? పరులకు నీ యవ్వన బలాన్ని, క్రూరులకు నీ జీవిత కాలాన్ని తెలుసా ఏం జరిగిద్దో? ఒక్కసారి రాంగ్ ట్రాక్ లో గనక పురుషుడు పడితే ఆ మొత్తులో నుంచి కోలుకోవడానికి దేవుడు దయతలిచి కృప చూపితే తప్ప ఆ ట్రాక్ లో పడినోడు బయటికి రాలేడు. హల్లెలూయా. జ్ఞానమా ఏడుస్తే ఇస్తాడు, సోమర్థనమా నీ కరువు వచ్చిన రోజు అదే సోమర్థనం ఆటోమేటిక్ గా పోయింది. బట్ ఈ విషయాలు అంటావా, ఇది నీకు రియలైజేషన్ రావాలి, ఇది నీలో భయాన్ని పుట్టించాలి. నీ జీవితం, నీ బలము, నీ యవ్వనము ఎవరి కోసం అయిపోతుంది? యవ్వన కాలములో నీ శ్రేష్టమైన బలాన్ని నీ భవిష్యత్తు కొరకు ఉపయోగించాలి, ఇంకా దేవుని కొరకు ఉపయోగించాలి. ఏమండి, చాలా మంది లోకలు ఎలా తయారైపోయారంటే, పెళ్లికి ముందే పాపిష్టి పనులు, పెళ్లికి ముందే, పెళ్ళైనా పెళ్లి కాకపోయినా ఎలా తయారయ్యారంటే, ఒక మగోడు కష్టపడేవాడైతే, డబ్బునోడైతే చాలు, వాడిని ఆధారం చేసుకుని వాడిని ఎంత చూడు, మొత్తం నీ జీవితం అంతా ఇచ్చేస్తావంట. నీ ఆస్తి వలన, నీ ఆస్తి వలన ఎవరు తృప్తి పొందాలి? నీ భార్య. నీ ఆస్తి వలన ఎవరు తృప్తి పొందాలి? నీ బిడ్డలు. దాని మీద ఎవరికి హక్కు ఉంది? నీ భార్యకి, నీ బిడ్డలకి, వాళ్ళకే హక్కు ఉంటుంది. దైవికంగా, సామాజికంగా నువ్వు ప్రమాణం చేసి చేసుకుంది ఎవరిని? ఏ భార్యని చేసుకున్నావు, ఏ బిడ్డల కన్నా వాళ్ళకే హక్కు ఉంటుంది. బట్ ఎప్పుడైతే వివాహ వ్యవస్థ బయటికి వెళ్ళావో, ఏమండి, భార్య కన్నా సరుకులు తెచ్చిపెట్టి కావాల్సిన కొని పెడితే చాలు, ఈ బయట ఉన్న వాళ్ళు పీల్చేస్తారు అంతే. ఒకరోజు నేను బెల్లం మొక్క, కొబ్బరి మొక్కను పక్కన పెట్టా. బెల్లం మొక్కని, కొబ్బరి మొక్కను పక్కన పెడితే తెల్లారు లేసి తిందామని చూస్తే బెల్లంలో పసుపు రంగే లేదండి, మొత్తం తెల్లగా అయిపోయింది. నాకు చీమలు కాదు, ఈ కొబ్బరి ఏదో రియాక్ట్ అయ్యి అందులో ఉన్న పసుపు అంతా లాగేసింది తెల్లగా. బెల్లాన్ని ఎప్పుడు అట్ట చూడలేదు నేను. ఏంట్రా కొబ్బరి మొత్తం లాగేసింది, ఏం లేదు అందులో, బెల్లంలో వాసన వస్తుంది. ఏంట్రా, నాకు తెలియదు అలా జరిగిద్దని. ఏమండి, అలా స్త్రీలు ఎవరైతే ఆ పురుషులను పట్టుకుంటారో లాగేస్తారండి. నేను ఎంతో ముందు కూడా చెప్పా. నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు 8th క్లాస్లో కిషోర్ అనే ఒక అన్న ఉండేవాడు. నా రోల్ నెంబర్ 1, ఆయన రోల్ నెంబర్ 1. మేమిద్దరం ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాడు. ఆయన బాగా చదివేవాడు. నాకు ఏదైనా డౌట్ వస్తే ఎగ్జామ్ మధ్యలో 2 years బ్యాక్ సబ్జెక్ట్ అయినా గుర్తుపెట్టుకునేవాడు. అన్న ఏం ఎక్కలేదు అన్నాడు, ఏంట్రా అని చెప్పి పేపర్ చక్కగా ఆన్సర్ అని రాసేవాడు. ఏబిసిడ్లు, ఏబీలు పెడతాం, డాష్లు, బిట్లు పెడతాం, అవన్నీ పెట్టేసేవాడు. ఇంకా పెద్ద క్వశ్చన్లు అంటారు, మనం ఏది రాసిన మార్కులు వేస్తారు, కొంచెం మ్యాటర్ అటు ఇటుగా. ఈ బిట్లే మార్కులు పోతా ఉంటాయి అనమాట, ఒక్క బిట్టు ఒక మార్క్. సో నాకు రావట్లేదన్నా అంటే పేపర్ తీసినవాడు, టక్కడ పెట్టేసేవాడు. ఏదైనా గుర్తులేకపోతే 2-3 గుర్తులేవు రానేవాడు. ఎంత ఇంటెలిజెంట్గా అనిపించేవాడు నాకు, ఎంత యాక్టివ్ పర్సన్గా ఉండేవాడు, ఎంత జోయల్గా ఉండేవాడు. ఏమండి, నాకన్నా 2 years పెద్ద కాబట్టి నేను 7th అయితే ఆయన 9th, నేను 8th అయితే ఆయన 10th, నేను 10th అయితే ఆయన ఇంటర్ కంప్లీట్ అవ్వాలి. అలాగా ఒకసారి నేను బీటెక్లో ఉన్నాను.
బీటెక్లో ఉన్నప్పుడు నేను ఆ గవర్నమెంట్ స్కూల్ నుంచి మధ్యలో ఇంగ్లీష్ మీడియం స్కూల్కి మారాను. అక్కడ నుంచి ఇంటర్మీడియట్ చదివి ఇక్కడ బీటెక్కి ఉషారామ వచ్చాను. సో నేను మా ఊరు వెళ్ళినప్పుడల్లా ఆరాధిస్తూ ఉంటాను. ఆయన ఏం చేస్తున్నాడనంటే వాళ్ళ నాన్నది ఒక బజ్జీ మిక్చర్ కొట్టు ఉండేది, ఎగ్ బజ్జీ అన్నీ చేస్తూ ఉంటారు కదా, మా ఊళ్ళో ఒకటే బండి అది. ఆ బండి దగ్గర ఈయన పని చేస్తున్నాడు. ఇదేంటి ఈయన పని చేస్తున్నాడు అనుకున్నా. ఇంకొక సంవత్సరం వెళ్ళేటప్పుడు బడ్డీ కొట్టి పెట్టండి పక్కన, మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్. అది సరే, నేను ఎందుకులే మళ్ళీ దగ్గరికి వెళ్తే ఇబ్బంది పడతాడేమో అని చెప్పి నేను ఇంకా దూరం బైక్ మీద చూసుకుంటూ వచ్చాను తప్ప, నాకు బాధేసింది తప్ప మళ్ళీ ఇంకెందుకులే ఇబ్బంది పెట్టలా. ఇంకొక సంవత్సరం వెళ్ళినప్పుడు ఒకరోజు మా నాన్న వచ్చి ఇంట్లోకి వచ్చి బాధపడుతుంది. ఏంటనంటే కుర్రోడు చచ్చిపోయాడు. ఆయనకి ఈయన నాకు ఒకప్పుడు సీనియర్ అని చెప్పి మా డాడీ తెలియదు. ఏ కుర్రోడు చచ్చిపోయాడు? ఆ బడ్డీ కొట్టు కుర్రోడు. ఏ బడ్డీ కొట్టు కుర్రోడు? ఆ బజ్జీ మిర్చి కుర్రోడు. నాకేమో ఈయన ఎందుకు చచ్చిపోవాలి? ఎంత జ్ఞానం కలిగిన మనుషులు ఆయన, ఎంత సబ్జెక్ట్ ఉన్న మనిషి ఆయన. ఏ మనిషి అంటే అదే రా, వాళ్ళు వేరే ఊరి నుంచి వచ్చారు, పలానా ఏదో ఊరు చెప్పి ఆ ఊరి నుంచి వచ్చారుగా, ఎర్రకుంటాడు వాళ్ళ అబ్బాయి అని చెప్తున్నాడు. కిషోరా? కిషోరా అంట. నేను ఆశ్చర్యపోయా, ఏం జరిగింది? వయసు వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు, ఒక ఆడపిల్ల కూడా ఉందంట. బట్ ఎవరు యావలోనో పడ్డాడు, ఎవరి మొత్తలోనో పడ్డాడు. అది ఏమనాలి, పాతాళం అది, కోపం అది. ఏం జరిగిందేమో, సంపాదించదంతా దోచిపెట్టేవాడంట. ఏం జరిగిందేమో తెలియదండి. ఆ అమ్మాయితో చివరిగా మాట్లాడాడంట. భార్య పుట్టింటికి వెళ్ళింది, ఇంట్లో పురి పెట్టుకుని చచ్చిపోయాడు. స్టిల్ ఒక 30 ఏళ్ళు ఉండవు అప్పటికి నాకు తెలుసు ఆయనకి. 30-35 కూడా ఉండవేమో నాకు తెలుసు. 30-32 ఉంటే గ్రేట్. చిన్న వయసు అండి, చిన్న వయసు. ఏమేమి తెలుసా ఏమండి, బలాన్ని ఎప్పుడూ కూడా, జీవితాన్ని ఎప్పుడూ కూడా, జీవితంలో చోటు సమయము దేన్ని కూడా పరులకు ఇవ్వకూడదు, పరాయి స్త్రీకి ఇవ్వకూడదు, జార స్త్రీ దగ్గరకు పోకూడదు. ఏమండి, కామాతురత కలిగిన స్త్రీలకి ఏమండి వాళ్ళ దేహాన్ని ఎరగేసి నీ జీవితాన్ని దోచుకునే స్త్రీల జోలికి పోకూడదు. ఎవ్వర బలం అది. నీ భార్యను తృప్తి పొందమని చెప్పని భర్తకి చెప్పాడు, నీ భర్త ఎందుకు తృప్తి కలిగి ఉండాలని భార్యకి చెప్తున్నాడు. అంతే, ఏదేమైనా అంతే, నువ్వు నిబంధన చేసావు, అలా కొనసాగాలి అందులో. హల్లెలూయా. ఇప్పుడు ఈయన భార్యకి తెలియకుండా ఇంకొక మెయింటైన్ చేస్తాడు కదా. ఈ భార్య అదే పని చేస్తుంటే, అంటే నువ్వు చేస్తున్నావు కదా అని ఉంటే, అప్పుడు భర్త సైలెంట్గా ఊరుకుంటాడా? నువ్వు అదే చేసినప్పుడు నీ భార్య అదే చేసినప్పుడు తప్పే ఎలా అవుతుంది? అది మగోడైతే నీకు కొత్త చట్టం ఏమైనా ఉందా? ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా? ప్రత్యేక తీర్పులు ఉన్నాయా? చూడండి, మరి అదే అంటున్నా, నీ హక్కు అయింది నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఎదిరించకూడదు, నీ హక్కు అయింది ఆమె తప్పు చేస్తున్నప్పుడు నువ్వు ఎదిరిస్తావు. అది ఎలాగండి? నీ మీద నీ భార్యకి ఎంత అధికారం ఉంటుందో, ఏమండి, నీ భార్య మీద నీకు ఎంత అధికారం ఉంటుందో, నీ మీద నీ భార్యకి అంతే అధికారము ఉంటుంది. కానీ నీ బలాన్ని అంతా ఎవరికి దారిపోయొద్దు అంటుంది వాక్యం? పరులకు దారిపోయొద్దు. మంచంలో పడితే వాళ్ళు చూడరు. ఏమండి, వాళ్ళు ఉన్నంత కాడికి దోచుకుంటారు తప్ప, వాళ్ళు ఉన్నంత కాడికి చేర్చుకుంటారు తప్ప, వాళ్ళు ఉన్నంత కాడికి నీ దగ్గర నుంచి వాళ్ళు ఎంత కూడబెట్టుకుంటారు తప్ప, నీకు బాగోని రోజున తిరిగి నీ భార్య గత. ఏమండి, యవ్వన బలాన్ని ఉపయోగించడం నీకు రావాలి. ఒక్కసారి ఆ ఊబిలో పడ్డావా, దేవుడు సహాయం చేయకపోతే నీ వల్ల కాదు, దేవుని సహాయం కావాలి. స్తోత్రం చెప్పండి. 31వ అధ్యాయం మళ్ళీ ఒకసారి ఇక్కడ కింద మాటలు కొడుకు చెప్పించుడు, ఎన్ని మాటలు చెప్పిందో. ఇలాంటి తల్లులు కావాలండి సమాజంలో. ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజుకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన యెడల వారు కట్టడలు మరుతురు, దీనులందరికీ అన్యాయము చేయుదురు. చూడండి, మనందరము దేవునిలో రాజులైన యాజక సమూహం, మనందరము రాజులమే దేవునిలో. అలా పిలుచుకున్నాడు దేవుడు మనల్ని. రాజుకేం తగదంట? ద్రాక్షారసం తాగదు. ద్రాక్షారసం తాగితే ఏమైందంట? కట్టడి మరిచిపోతాం. కట్టడి అంటే నువ్వు చేయాల్సిందేంటి, నువ్వు ఎంతవరకు ఉండాలి, నీ యొక్క లిమిటేషన్స్ కోల్పోతావు, నీ కంట్రోల్ కోల్పోతావు, నీ వ్యవహారం కోల్పోతావు. సో తల్లి బిడ్డకు నేర్పిస్తుంది. ఏ తల్లి అండి ఈ మాటలు చెప్పేది బిడ్డలకి?
తల్లి చెప్తుంది, పరా స్త్రీ జోలికి పోమాక. హల్లెలూయా. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, స్కూల్లో ఎప్పుడు ఎక్కడ ఆడపిల్లల జోలికి పోమాక, ఆడపిల్లలు నడిపించమాక, ఆడపిల్లలకి వాళ్ళ బాధపడతాం మనకి మంచిది కాదు, వాళ్ళ జోలికి పోమాక. తల్లిదండ్రులు బాల్యం నుంచి నేర్పిస్తే ఎవరి కాలానికి వచ్చినప్పుడు వాళ్ళు బుద్ధిలో ఉంటారు, జ్ఞానంలో ఉంటారు. నా తల్లి నాకు ఈ మాటలు చెప్పిందే, నేను పెరిగిన విధానం ఇది కదా, నా తల్లి నేర్పిన విధానం ఇది కదా అని ఒక హృదయంలో భయం వచ్చింది. నేను రక్షణ పొందక ముందైనా కానీ మా ఫ్రెండ్స్ సినిమాలకి ఎంత చక్కగా తిరిగానో కానీ, ఎన్ని ఫంక్షన్కి వెళ్ళానో కానీ ఏ రోజు మందు చుక్క నా నాలుగు మీద పడలా. నా తల్లి చెప్పింది దాని జోలికి బాగుందని. ఏ రోజు ఒక సిగరెట్ పట్టుకోవాలా, నా తల్లి చెప్పింది దాని జోలికి పోవద్దని నాకు చెప్పింది. మేము మాకు బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటాయి, మాకు బీటెక్ కాలేజ్ కాబట్టి మా ఫెస్టులు జరుగుతూ ఉంటాయి, ఎన్నో జరుగుతూ ఉంటాయి. నన్ను పక్కన పెట్టుకుని మా ఫ్రెండ్స్ తాగేస్తూ ఉండేవాడు. అరే నన్ను ఎందుకే పిలిచారనేవాడు, ఆ స్టఫ్ ఉంటుంది తింటావుగా అనేవాడు. నాకు మీ స్టఫ్ వద్దు, మీరు వద్దు, ఈ టైంలో అవాయిడ్ చేయండి నన్ను. అలాగే అవి తెచ్చుకునేవాళ్ళు, ఇక పీకే లాగే అన్ని తినేవాడిని. బట్ నేను దేవుని పెట్టిన కదా, ఖండించాలి కదా, వాళ్ళని నేను అడ్డుపడాలి కదా, అడ్డుపడకుండా వాళ్ళు తెచ్చింది తినేస్తాను, నాకు మనసు ఒప్పేది కదా. దాన్ని పిలవకంటారు అంటే టైపు. తల్లి నేర్పిస్తుందా? తల్లి నేర్పించాలి. తల్లి ఒడే బిడ్డలకు పాఠశాల. తల్లి నేర్పిస్తే తండ్రి మాదిరి కనిపించాలి. నా జీవితంలో ఈ రోజు వరకు మా నాన్న ఒక కిళ్ళి తింటాం కానీ, ఒక ఒక్కపూట తింటాం కానీ కూడా నేను చూడలే ఈ రోజు వరకు. నా తండ్రి చేయని పని నేను ఎందుకు చేస్తాను? మాదిరి వాళ్ళే కదా. తల్లి బోధ, తండ్రి ప్రవర్తనే కదా బిడ్డలకు మాదిరి. ఈ తల్లి కుమారుడికి బోధిస్తుంది, ఆయన స్త్రీల జోలికి పోవద్దు, మొత్తం జీవితాన్ని జుర్రేస్తారు, జాగ్రత్త. ద్రాక్షరసం జోలికి పోవద్దు, నీ కట్టడి మరిచిపోతావు, నీ బాధ్యత మరిచిపోతావు, నీ యొక్క బాధ్యతలు మరిచిపోతావు. అవి మరిచిపోయినప్పుడు నష్టపోతావు. ఏమండి, లోతు సొంత కూతురులతో పాపం చేశాడు అంటే అక్కడ జరిగింది ఏంటి? కూతుర్లు బాగా మందు పోసారు. ఆ మత్తులో ఏం జరుగుతుందో కూడా తెలియలే ఏం జరుగుతుందో కూడా. నేను పేపర్లో చదివా, మద్యం మత్తులో కూతురుని పాడు చేయబడంట తండ్రి, మద్యం మత్తులో తల్లిని పాడు చేయబడంట కొడుకు. తండ్రి రోజు నెత్తిమే కూడా చచ్చిపోయాడు. మద్యం మత్తులో తల్లిమే చేసాడంట వాడు. తల్లికి ఆకలి పెట్టేటప్పటికి తండ్రి పగ్గల నుంచి వచ్చి రాడ్ పెట్టి కొడు తలకాయ బద్దలు చచ్చిపోయాడు. మద్యం మత్తు ఎంత ప్రమాదం, ఎంత భయంకరం. ఒక రోజున ఒక కుర్రోడిని ఆ తల్లి ఆ పాస్టర్ గారికి వచ్చి ప్రార్థన చేయమని అడిగిందంటే, ఇలాగే కొట్టవంటి పక్కన ఇల్లు చూస్తే వాడు మంచంలో ఒక పక్కకు మూతిరిగిపోయి ఒక పక్కకి ఇలాగుండి ఆడు ఇలాగున్నాడంట. ఏంటమ్మానంటే ఫోటోలు చూపిస్తుంది, హీరో లాగా ఉన్నాడు ఇంతకుముందు. ఇప్పుడు ఏమైందమ్మానంటే డ్రింక్ చేసి బండి దోలాడంట, పడుతుంది దెబ్బ తగిలింది, మొత్తం అయిపోయింది, లైఫ్ పోయింది. ఇక్కడ తగిలితే దెబ్బ ఎట్లాగండి? ఏ నరమో ఎక్కడో బ్లడ్ క్లాట్ చంపేదో జరిగింది. ఇక నీ యవ్వన బాలం ఏదండి? ఆ తల్లి ఒకటికా రెండుకా దేనికా ఎత్తుకుని, ఏమండి ఆడు ఒకటికి పోయినా రెండుకు పోయినా అయ్యెత్తేసి వాడిని ఎత్తుకుని వాడు స్నానం చేపించి, ఆ తల్లి చిన్నప్పుడు వాడిని అలాగే పెంచింది. ఇప్పుడు ఒక 25 ఏళ్ళు వచ్చింది, ఎద్దులాగైనా కూడా అట్లాగే సాగాల్సి వస్తుంది. ఆ తల్లి గుండెల్లో ఉన్న నొప్పికి ఎవరు ముందేయగలరండి? నిన్ను కన్నా తల్లిదండ్రులు ఏమైపోతారు? నీ క్రియలకి, నీ ప్రవర్తనకి, నీ భవిష్యత్తుకి, నీ భవిష్యత్తుకు ఎదురు చూసి ఆశపడుతున్న తల్లిదండ్రులకి నీ క్రియలు, నీ బలము ఏం తెచ్చిపెడుతుంది ఈ రోజున? ద్రాక్షారసం తాగొద్దు, కట్టడి మరిచిపోతావు, విధులు మరిచిపోతావు, బాధ్యతలు మరిచిపోతావు, ఇతరులకు అన్యాయం చేస్తావు, దురుసుగా ప్రవర్తిస్తావు. వద్దు ఈ పనులన్నీ. బైబిల్ స్పష్టంగా చెప్తుంది యవ్వన జీవితానికి. దేవుని మహాకృప నా యవ్వన కాలం అంతా ఈ రోజు దాకా నేను దేవుని కోసమే ఖర్చు పెట్టాను, నేను ధైర్యంగా చెప్పగలను. నాకున్న సమయము, బలము, నాకున్న సర్వము నేను దేవుని కోసమే ఖర్చు పెట్టాను. నా 17 ఏట సువార్తన్న, 18 ఏట రక్షణ పొందుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా భవిష్యత్తు కన్నా కూడా దేవుని విధులకు లోపడతాం, దేవుని పని చేయడం, దేవుని సంఘంలో ఉండడమే ఆనందించిన వాడిగా ఉన్నా. నా వల్ల సమాజంలో ఎటువంటి బాధ లేదు, నా వల్ల నా తల్లిదండ్రులకు ఎటువంటి బాధ లేదు. వాళ్ళకల్లా నా కొడుకు సెటిల్ అయితే చూద్దామని ఆశపడుతున్నారు తప్ప దాన్ని మించిన బాధ అయితే వాళ్ళకేమీ లేదు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. నేను అంటున్నాను, నేను కాలేజ్ అయిపోయిన తర్వాత ఈ రోజుకి ఇంట్లో ఒక రూపాయి అడగలేదు. బీటెక్ అయిపోయిన తర్వాత ఈ రోజుకి ఒక రూపాయి అడగలేదు.
రూపాయి ఉన్న రోజున, లేని రోజున, తిన్న రోజున, కడుపు మార్చుకున్న రోజున దేవుని వైపు చూసుకుంటూనే నడిచాను. హల్లెలూయా. 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 ఎందుకంటే దేవునికి యవ్వనస్తులు కావాలి, హల్లెలూయా. దేవునికి యవ్వన బలం కావాలి. హల్లెలూయా. లోకంలో ఏ జాబ్ చేసేవాడికైనా యవ్వన బలమే కావాలి, దేవునికి కూడా యవ్వనస్తులు దేవుని కాడి మోయట వారికి మేలు. ఆమేన్. హల్లెలూయా. కాడి ఎవడు మోయాలి? యవ్వనస్తులు మోయాలి దేవుని కాడి. యవ్వనస్తులు దేవుని కాడి మోయట, యవ్వన కాలమందు నరుడు దేవుని కాడి మోయట వాడికి మేలని చెప్తుంది. హల్లెలూయా. ఏం మోస్తున్నాను తెలుసా? పాపపు కాడి. ఏం మోస్తున్నావు తెలుసా? సాతాను యొక్క కాడి. వాడు పెడుతున్నా ఏమంటే అక్కర్లేని అడ్డుగోలు, శ్రమలు, బాధలు, దుఃఖాలు, నష్టాలు మోసుకెళ్తున్నావు. ఎందుకు తెలుసా? యవ్వనమైన బలాన్ని, శ్రేష్టమైన బలాన్ని దేవునికి అర్పించి దేవుని అడుగు జాడ నడవడం నీకు రాక నష్టపోతున్నావు. జాగ్రత్త. హల్లెలూయా. హల్లెలూయా. సోమర్తనం అన్న మారిద్ది, జ్ఞానం అన్న వచ్చింది, కానీ త్రాగుబోతనము, పరస్త్రీ వ్యామోహము సామాన్యంగా వదిలే అయితే హల్లెలూయా. దేవుని ఆ వ్యక్తికి మొదట భయం పుట్టాలి. గొప్ప రాజు సొలొమోను బిడ్డలకి ఏమీ లేకుండా అయిపోయాడు. కారణం స్త్రీ. గొప్ప రాజు దావీదు 4 కడుపును పుట్టిన బిడ్డలు తను బతుకుండగా కోల్పోయాడు. కారణం స్త్రీ. గొప్ప యోధుడు సంసోను 20 ఏళ్ళకే న్యాయాధిపతిగా చచ్చిపోయాడు. 40 ఏళ్ళు బతకాల్సినోడు, 40 ఏళ్ళు న్యాయాధిపతిగా చేయాల్సినోడు. కారణం ఒక స్త్రీ. ఏమనుకుంటున్నావు? నీ యవ్వన బలము చూడండి, వాక్యం చెప్తుంది. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. యవ్వనుడా, ఆ, నీ యవ్వన కాలమందు ఆ, సంతోషపడుము. ఉమ్, నీ యవ్వన కాలమందు ఉమ్, నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. ఉమ్, నీ కోరిక చొప్పునను ఆ. నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. చూడండి, యవ్వనుడా నీ యవ్వనంలో సంతోషపడు, నీ యవ్వన కాలము నీ హృదయాన్ని సంతుష్టిగా ఆనందంగా ఉంచుకో, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచు. జ్ఞాపకం ఉంచుకొనుము. హల్లెలూయా. ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి తెలుసా? ఈ యవ్వన కాలంలో నువ్వు పునాది అయితే వేసుకుంటావు నీ జీవితానికి, దేవుడు నీకు భవిష్యత్తులో దాన్ని బట్టి తీర్పిచ్చేవాడిగా. హల్లెలూయా. కింద చెప్తాడు చూడు, ఎంత భయం వేస్తుంది ఆ వాక్యం ఉన్నప్పుడు. లేత వయసు నడిప్రాయము, లేత వయసు నడిప్రాయం ఏమైపోతాయి అంట? గతించిపోతాయి, ఊరినే వెళ్ళిపోతాయి. యవ్వన కాలం వచ్చిన కాడి నుంచి నడి వయసు దాటే వరకు మంచి ఎలా ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు, లెక్క పెట్టలేరు రోజుల్ని, లెక్క చేయరు పరిస్థితిని, లెక్క చేయరు డబ్బుని, లెక్క చేయరు మనుషుల్ని. లేత వయసు అభిప్రాయం అంత రోషంగా, పౌరుషంగా, స్పీడ్గా, ఎంథ్యూజియాజంగా, ఎనర్జెటిక్ వెళ్ళిపోతూ ఉంటాయి రోజులు. బట్ నడి వయసు దాటినాక ఓపిక సడలిన కేవలం సత్తు సడలిన దినాలు వస్తాయి చూడు, అప్పుడు మొదలవుతాయి నీకు అసలు రోజులు. దేవుడు అంటున్నాడు, యవ్వన కాలం ఉన్నావా, సంతోషం, ఎంజాయ్, నచ్చింది చూడు, నచ్చింది తిను, నచ్చింది కోరుకో, నచ్చింది ఎంజాయ్ చేయి, బట్ అన్నిటిని తిరుపులోకి తెస్తా, గుర్తుపెట్టుకుని ఏం చేస్తావు అంటున్నాడు. హల్లెలూయా. అన్ని తిరుపులోకి తెస్తాను నేను. అలా చెప్పినప్పుడు ఇంకేం చేయబుద్ధి అయిద్దండి? సినిమాలకు తిరగాలని ఉంటుంది, అమ్మాయిలు నడిపించాలని ఉంటుంది, మందు దాగి తిరగాలని ఉంటుంది, ఒక మనిషిలో ఇన్బిల్ట్గా సాధన పుట్టించింది. బట్ దేవుడు ఇవన్నీ చూస్తే జాగ్రత్త అన్నప్పుడు ఏ ధైర్యంతో చేస్తావు? ఇంకా చేయలేదు. ఫస్ట్ ఈ వాక్యం చదివినప్పుడు దేవుడు ఏంటి ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాడు మనకి అనిపించింది. కింద ముక్కకు రాగానే అక్కర్లేదు ఈ ఆప్షన్స్ అన్నీ. ఎందుకు? నీ లేత వయసు అయిపోద్ది, నడు వయసు అయిపోద్ది. అప్పుడు కనుక ఈ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. ఈ దేహమును చెరుపుదాన్ని నీ దేహాన్ని చెరిపేస్తుంది చూడు, దాన్ని ఇప్పుడే తొలగించుకో. ఆ నడి వయసు కూడా గతించిపోయినాక నువ్వు ఈ యవ్వన కాలంలో జీవించిన జీవితాన్ని బట్టి మిగతా జీవితం ఆధారపడి ఉంటది. ఈ యవ్వన కాలంలో వేసిన కట్టుకున్న గోడలు బట్టి, కట్టుకున్న ఫౌండేషన్ బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, వేసుకున్న పునాదిని బట్టి. హల్లెలూయా.
ఈ రోజున దేవునికి కేటాయించకుండా, నీ బలమును ఎవరిని నీ భవిష్యత్తు కేటాయించకుండా, నీ బలమును నీ కుటుంబాన్ని కేటాయించకుండా దాన్ని సర్వనాశనం చేసుకుంటే ఆ నడి వయసు గతించినాక ఆ బాధలు ఏమన్నా ఆ కష్టాలు నువ్వు తట్టుకోలేవు, నువ్వు భరించలేవు, తట్టుకోలేవు, అవదు. చూడండి, ఇదే మాట పేతురుకి చెప్తాడు. ఎలా చెప్తాడు? యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త. యేసు ఆ, నా గొర్రెలను మేపుము. ఆ, నువ్వు యవ్వనుడివై ఉండినప్పుడు నువ్వు యవ్వనుడివిగా ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీకు నచ్చిన చోటికి వెళ్తున్నావు కదా. నీవు ముసలివాడివైనప్పుడు ఆగా యవన కాలం ఎలా ఉంటుందంట? నచ్చిన చోటికి వెళ్తావు. నచ్చిన చోటికి వెళ్తున్నా. ఆ తల్లి అడిగిందని అడగరా? ఇప్పుడు చెప్పాలా? వస్తలే. తల్లికి అడుగుతాకలేదు, తండ్రికి అడుగుతాకలేదు, ఎవరికి లేదు. యవ్వన కాలం నాకు నచ్చినట్టు చెప్తా, తిరుగుతా, తల్లలాడతా. అమ్మకు సోది, నాన్నకు సోది, పద్దానికి లెక్క చెప్పాలి, పద్దానికి అడగాలి. అలా కనిపించిందా? అప్పుడు చూడు తర్వాత నీకు ఎలా అని చెప్తున్నాడు మాట. నీవు ముసలివాడివైనప్పుడు నువ్వు ముసలోడు అవుతావు చూడు నాయనా. నీ చేతులు నీవు చాచుదువు, నీ చేతుల్లో ఓపిక అయిపోయి సత్తు అయిపోయి సాపుతావు. వేరొకడు నీ నడుము కట్టి. ఇప్పుడు వయసు ఉన్నప్పుడు తిరుగుతున్నావు ఎయిర్ ఫోర్స్ లాగా. నువ్వు వయసు గతించిపోయినాక ఇప్పుడు నువ్వు ఇష్టం చోటు తిరుగుతున్నావు చూడు. రేపొద్దున ఒకడు నీ ఓపిక అయిపోయినాక వాడు నీ నడుము కట్టి ఏం చేస్తాడంట? నీకు ఇష్టము కాని చోటికి నిన్ను నీకు ఇష్టం లేని చోటుకెల్లా మోసుకెళ్తాడు. నీకు ఇష్టం లేని చోటుకెల్లా మోసుకెళ్తాడు. పిల్లలు పుడితో మూలం పడేస్తారు. ఏమండి, మనము ఎప్పుడు ఒక్క అణలో నుంచి మాట్లాడతాం. కన్నతల్లి మీద జాలి లేదా, కన్నతల్లి మీద ప్రేమ లేదా? కరెక్టే. ఆడు వయసులో ఏమి ఎలా పెట్టాడు నీకు తెలియదు. ఆ బిడ్డలు చెప్తారు, మీకేం తెలుసండి. మొన్న పెద్దయ్య గారు ఇంట్లో 6 ఏళ్ళ నుంచి ఒక ఆవిడ ఉంటుందంట, ముసలి ఆవిడ. పద్ధతిగా ఉంటుందంట, మంచిగా ఉంటుందంట. ఏమండి, కొంచెం తన ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు పెద్దయ్య గారి దగ్గరకు వచ్చి మీ బట్టలు ఉతికి పెడతానండి, మీకు పనులను చేసి పెడతానని చెప్పని చక్కగా చేసి పెట్టేదంట. బాగుంది. ఏం జరిగిందో తెలియదు కానీ కొంచెం మైండ్లో చిన్న నర్వ్ సమ్ ప్రాబ్లం వచ్చి ఆవిడకి మతిస్థిమితం పోయింది. బాగానే ఉంటుంది, బట్ కొంచెం అనీజీగా ఉంటుంది. సో పెద్దయ్య గారు ఏం చేస్తారంటే ఈవిడ తాలూకా ఎవరా అని పట్టుకున్నారంట. అట్లా పట్టుకుని పట్టుకున్నారు. వాళ్ళ అల్లుడు వాళ్ళ కొడుకుంటే వాళ్ళ స్టేషన్ పిలిపించి, మరి మీ అమ్మ 6 ఏళ్ళ నుంచి నా దగ్గర ఉంటుంది, మరి ఆవిడ పరిస్థితి బాగాలేదు, మరి మీరు తీసుకెళ్తే మంచిదే అని చెప్పారంటే, సార్ మేము పొరపాటు కూడా తీసుకెళ్ళమండి, వంటదో సచ్చిదో దాని కర్మ, సప్పడించడం అది చెప్తే నాకు ఏమైందో అని చెప్పాను అన్నారండి. పోలీసు వాళ్ళు కూడా అదేంటి బాబు, మరి మీ రక్త సంబంధం మీరు తీసుకెళ్ళకపోతే ఎలాగంటే, ఎట్లాగైతండి మా తల్లి, ఎట్లాగైతండి మా అత్త, వయసులో ఉన్నప్పుడు ఎవరినో తీసుకుని వచ్చేసింది, ఆడున్నాడో పేరు తెలియదు ఇప్పుడు. సరే ఇవి నెట్టగొట్ట కనుక్కుని మా నాన్న మంచంలో పడ్డాడు, రామ్మ మీరు చేయలేకపోతున్నావు, ఇప్పటికన్నా రామ్మ నేనేమనమని చెప్పానంటే, మా నాన్న మంచాన్ని పడిన రోజు కూడా చూడత కూడా రాలా, పదకృత కూడా రాలే. ఇప్పుడు మేము ఎందుకు పట్టించుకోవాలండి దాన్ని? ఉండదో పోయిద్దో మాకు అనవసరం అన్నారండి. ఒక రకంగా చెప్పి న్యాయమే, అవునా కదా? అప్పుడు వయసులో ఉన్నప్పుడు ఏం చేసింది? ఇష్టం చేసింది. దేవుడు ఏం చెప్తున్నాడు వాక్యంలో? నీవు వయసులో ఉన్నప్పుడు నీకు ఇష్టం చేస్తున్నావు, వయసు మీరినాక నీకు నచ్చని చోట్ల పడేస్తారు, అప్పుడు జాగ్రత్త. పెద్దయ్య గారికి ఆ పైన పెడితే ఎప్పుడే రిస్క్ వచ్చి తెలియదులే అని చెప్పి అసలు పెద్దమ్మ గారు అసలు ఒప్పుకోలేండి అని చెప్పి వీరవల్లో మొన్న వచ్చిన షెడ్ ఉంది చూడండి, ఆ షెడ్లో పెడదామని చెప్తే బాగా బతికింది కదా, ఉంటాకి ఇష్టపడక అక్కడి నుంచి పారిపోయింది. ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏం తింటుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. వయసులో ఉన్నప్పుడు కుదురుగా ఉంటే, వయసులో ఉన్నప్పుడు కుటుంబానికి విలువిచ్చుంటే, వయసులో ఉన్నప్పుడు భర్తను పట్టించుకుని ఉంటే, వయసులో ఉన్నప్పుడు బిడ్డలకి నేను మీకోసం నా శ్రమను కష్టం దారిపోసానంటే, అప్పుడు ఆ బిడ్డలకి ఏమన్నా జాలి పుట్టింది, అప్పుడు ఆ బిడ్డలు ఏమన్నా చూడగలుగుతుంది, నా తల్లి ఇంత చేసిందని చెప్పాను. అట్టంటి దాన్ని ఎవరు చూస్తాడండి? ఆడదైనా మా కూడా అట్టండి వాళ్ళు ఎవరు చూస్తారండి? ఏ కొడుకు ఏ కూతురికి అలాంటి తిరుగుళ్ళు తిరిగి తాగి తందనాలాడి వాళ్ళు మీ మూలంగా కదా మా బతుకెట్ట అయిందని చెప్పని ఖచ్చితంగా ఉంటారు తప్ప నేను చూడరు, నేను పట్టించుకోరు. ఎందుకంటే నీ యవ్వన కాలం నీకు ఇష్టం వచ్చిన బతికావు. వాక్యం చెప్తున్నాడు ఆయన, నీ నడుంగట్టి నువ్వు వృద్ధాప్యంలో నీకు ఇష్టం కాని చోట పడేస్తారు, జాగ్రత్త. ఎక్కడో పడేస్తారు, దిక్కుమాల చోట.
ఎంత మంచిగా బతికావో ఆ నడి వయసు గతించిపోయినాక కుమిలిపోతాం, బాధపడతాం, ఇంట్లో వాళ్ళ చేదరింపులు, కోడళ్ళ చేదరింపులు, కొడుకుల చేదరింపులు, వాటిని నలిగిపోతాం. ఎందుకంటే నీ యవ్వన బలాన్ని సరిగ్గా ఉపయోగించలే, కుటుంబానికి పెట్టలా, బిడ్డలకు పెట్టలా, భార్యకి పెట్టలా. ఇప్పుడు ఎందుకు చూస్తారు వాళ్ళు నిన్ను? ఇక్కడ అనిపిస్తావు దేవుడు మళ్ళీ అన్ని లెక్కలు అక్కడ తెస్తా అంటున్నాడు. లెక్కలో మళ్ళీ అన్ని అక్కడ తీసుకొస్తాను అంటున్నాడు. హల్లెలూయా. బైబిల్ ఏం నేర్పిస్తుంది యవనస్తులకి? బైబిల్ ఏం చెప్తుంది యవనస్తులకి? దేవుని కొరకే ఉపయోగించాలి, హల్లెలూయా. దేవుని కాడు మోసేవారుగా ఉండాలి, దేవుని కట్టుకు జీవించేవారుగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. 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 బట్ ఏమైపోతున్నారండి? తమ నడతలు శుద్ధి చేసుకుంటే దేవుడు వాక్యం ఇచ్చాడంట. 119:9 అంటాడు, యవనస్తులు దేని చేత నడత శుద్ధిపరుచుకుంటారు? తల్లిదండ్రులు చెప్పలేనప్పుడు, చుట్టాలు చెప్పలేదు, బంధువులు చెప్పలేదు, దేవుని వాక్యమే వాళ్ళు నడతలు సరిచేసిద్దంట. హల్లెలూయా. యవనస్తుల జీవితాలు సరిచేసే దేవుని వాక్యం. హల్లెలూయా. ఆ వాక్యం వచ్చినా తోసేసుకుంటే నీ జీవితాన్ని చేతులారా నువ్వే పాడు చేసుకో. హల్లెలూయా. తిమోతికి మాట్లాడుతూ ఇది మాట చెప్పిన ముగిస్తాను చూడండి. తిమోతితో పౌలు గారు మాట్లాడుతూ ఈ మాట అంటాడండి. 4వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 11వ వచనం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. యవ్వనమును బట్టి నీ యవ్వనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని చూడు చూడు చూడు, ఒక యవ్వనస్తుడు ఎక్కడ ఉన్నప్పుడంట ఎవరు కూడా ఇవిడా అని తీసేయకూడదంట. మీరు అర్థం చేసుకోండి. ఒక యవ్వనస్తుడిని, నడి వయసులోని కాదు, వయసులోని కాదు, వృద్ధుడిని కాదు, ఒక యవ్వనస్తుడు అక్కడ నిలబడినప్పుడు ఆ యవ్వనస్తుడు అంట ఎవరు తృణీకరించకూడదంట, ఈడా అనకూడదంట. అలా అనకూడదనంటే ఏం చేయాలంట? మాటల్లోను మాట, ప్రవర్తనలోను ప్రవర్తన, ప్రేమలోను ప్రేమ, విశ్వాసములోను విశ్వాసము, పవిత్రతలోను పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఈ 5 విషయాలు పర్ఫెక్ట్ గా ఉన్నోడిని వాడు ఏ వయసుడినైనా ఎవడేం చేయలేడు, ఎవడేమి తృణీకరించలేడు, తీసేయలేడు. హల్లెలూయా. 5 విషయాలు యవనస్తుడా 5 విషయాలు చెప్పాడు. నీ మాట జాగ్రత్తయ్యా. పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు పెద్దలతో మాట్లాడుతున్నది గుర్తించుకో. సేవకులతో మాట్లాడుతున్నప్పుడు సేవకులతో మాట్లాడుతున్నది గుర్తించుకో. పరాయి స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు తోటి స్త్రీలు అక్క చెల్లెలు సమానంగా భావించుకో. ఏమండి, కొందరు నోటెంపుట సరస్వక్తులు వస్తాయి, కొందరు నోటెంపుట బూతు మాటలు వస్తాయి, కొందరు నోటెంపుట పాప మాటలు వస్తాయి. ఆడపిల్లలను చూసి విజిల్ వేసేవాడు, ఆడపిల్లలకు చూసి పిచ్చి మాటలు మాట్లాడేవాడు, ఆడపిల్లలు సైడ్ కొట్టేవాడు. ఏమండి, వాడిని ఎవడన్నా చూపించి మంచి పిల్లడని చెప్పగలుగుతారా? నీ యవ్వన కాలంలోనే మంచి సాక్ష్యం వస్తే నీ జీవితకాలం మంచి సాక్ష్యం ఉంటుంది. హల్లెలూయా. ఇంక తిరిగే ఉంటుందండి. యవ్వన కాలంలో మంచి సాక్ష్యం సంపాదించాలంటే చెప్తూ నిన్ను ఎవడు తృణీకరించకూడదు. తిమోతి, నిన్నెవడు తృణీకరించకూడదు. ఈ రోజున ఏమండి, మన కుటుంబాల్లో యవ్వన బలం ఎవరికి ఉందో వారిని ఎవరూ కూడా తృణీకరించకూడదనంటే 5 విషయాలు చెప్పాడు పౌలు గారు. మాట మంచి మాటగా ఉండాలి, హల్లెలూయా. మంచి మాటగా ఉండాలి, గౌరవించే మాటగా ఉండాలి, విధేయత చూపించే మాటగా ఉండాలి, ఎదురాడే మాటగా ఉండకూడదు, దోషణ పలికే మాటలు ఉండకూడదు. ఒక నోరు తెరిస్తే బూతులండి. కొంతమంది శైలి కనపడతారు చూస్తానికేమో, మంచి పాస్చర్ కనపడతారు కొంతమంది చూస్తాకేమో. నోరు తెరిస్తే బూతులు 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 మాట్లాడే వాళ్ళ దగ్గర దెయ్యాలు ఉంటాయి. ఏముంటాయి? దయ్యాలు. నీ నోటి నుంచి అయ్యే పలికిస్తాయి. దేవుని వాక్యం పలకాలంటే దేవుని ఆత్మలా కావాలో, బూతులు మాట్లాడాలంటే దెయ్యం పలికించింది. హల్లెలూయా. బూతులు మాట్లాడేవాడిని ఎవరు మాదిరిగా చూపించగలుగుతారండి? హల్లెలూయా. హల్లెలూయా. నీ మాట ఖచ్చితమైనదిగా ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నదిగా ఉండాలి. నీ మాట ఎదుటి వ్యక్తికి డబుల్ మీనింగ్ కాకుండా, సాటైరికల్ గా కాకుండా, ఈ మధ్యన పనికిమాలిన ప్రోగ్రాంలు, స్కిట్లు ఎన్ని వచ్చేటప్పటికి ఎలా తయారయ్యారంటే అలా తయారయ్యారండి. ప్రతి మాటకి వ్యంగ్యం, డబుల్ మీనింగ్లో, ప్రతి మాట సర్కాస్టిక్ మాటలో ఎలా తయారైపోయారో ఈ రోజున సమాజంలో దారుణంగా ఉన్నారు. బట్ నేను ఎవడు తృణీకరించకూడదంటే నీ మాట పర్ఫెక్ట్గా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. 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 జ్ఞానం లేక మాట్లాడినా ఒకటి సరిపెట్టుకున్నాడేమో కానీ, ఏమండి, నేను అంటున్నాను, విలువలేని మాటలు మాట్లాడితే, వ్యర్థమైన మాటలు మాట్లాడితే నిన్నెవడు లెక్కలోకి తీసుకోడు.
మాట తర్వాత ఏం చెప్పాడండి? ప్రవర్తన. ప్రవర్తన. నీ ప్రవర్తన ఎలాగుంది? ప్రవర్తన ఏమండి? మన ప్రవర్తన దేవుని కుటుంబము అని చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరూ చూస్తారండి. హల్లెలూయా. ఈరోజు మన ప్రవర్తన మన కుటుంబానికే కాదు, దేవునికి కూడా మచ్చ తెచ్చేదిగా మారిపోతుంది. చాలా కుటుంబాలు ఇదేనా ప్రార్థన అంటారు. ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళ గురించి, వాళ్ళ యొక్క గ్రంథాల గురించి వాళ్ళు ఇలా చెప్పరు. మనం చెబుతున్నప్పుడు, మనం ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు మన జీవితంలో కోరుకుంటున్నారు, ప్రవర్తన కోరుకుంటున్నారు. ఏమండి? దేవుని బిడ్డలు ఏమండి, మనమే సినిమాలకు వెళ్ళి ఏమండి అక్కడ ఇష్టం వచ్చినట్టు విజిల్ వేసి, కేకలేసి, పాటలు పాడి. క్రైస్తవ పెళ్ళిళ్ళలో కూడా సినిమా పాటలు లేకుండా పెళ్ళి, ఎంత దౌర్భాగ్యం అది. సినిమా పాట లేకపోతే పెళ్ళిళ్ళు జరగట్ల క్రైస్తవ పెళ్ళిళ్ళలో. దరిద్రం అది. అది పరిశుద్ధ వివాహం అయిద్దా? దైవికమైన సమకూర్పు అయిద్దా? దేవుని సన్నిధి చోటు దక్కిద్దా అక్కడ అసలు? అలా అయిపోయారు, అలా డిమాండ్ అయిపోయారు. ప్రవర్తన ఎలాగ ఉండాలి? మనం ఎక్కడ నివసిస్తున్నాం, మన చుట్టుపక్కల అందరూ కూడా మన ప్రవర్తన గురించి మచ్చ లేకుండా మాట్లాడేవారుగా ఉండాలి. మన ప్రవర్తన హల్లెలూయా. అది కుటుంబంలో కానీ, ఇతరులతో కానీ, వయసులతో కానీ, పెద్దోళ్ళతో కానీ మన ప్రవర్తన అలాగ ఉండాలి. సమాజంలో బతుకుతున్నామనంటే నాకు ఇష్టం వచ్చినట్లే అవదు. దేవుడు మనకి ఎంతో జ్ఞానం ఇచ్చాడు. ఎందుకు? చాలామంది వాళ్ళల్లో ఉన్న ఆ హీనతను, భక్తిహీనతను, క్రియలహీనతను సమర్థించుకుంటానికి ఎవరికి లెక్క చేయాలండి, ఎవరిని పట్టించుకోవాలండి, సమాజం మాటలు పట్టించుకోవద్దండి, అవి అపోజ్ చేస్తానికి చెప్పుకుంటానికి బాగానే ఉంటాయి. కానీ నీకు సమాజంలో ఒక పని అవ్వడానికి, విలువ ఇతరుల దగ్గర ఒక విలువ తెచ్చుకోవడానికి ఎప్పటికి కూడా కుదరదు. హల్లెలూయా. హల్లెలూయా. నలుగురితో బతుకుతున్నప్పుడు అక్కడ మాదిరి ఇవ్వగలగాలి. మాటలో మాదిరి ఉండాలి, ప్రవర్తనలో మాదిరి ఉండాలి. ఇంకేం చెప్పాడు? ప్రేమలో. ప్రేమ అంటే లోక ప్రేమలు కాదు, పనిమాల ప్రేమలు. అది నా ఎక్స్, అది నా 2x, అది నా 3x. ఇదేం ప్రేమ? పనిమాల ప్రేమ. ఎంతమంది పంచుతారు ప్రేమ? ఏమండి? ప్రేమ ఎంతమంది పంచుతారు? పంచుకుంటా వెళ్తావా ప్రేమలో? ఎక్స్ అంటే అప్పుడు ఎక్స్ అంటే అప్పుడు ఎక్స్ అంటే ఏం దరిద్రం. దైవికమైన ప్రేమ గురించి మొన్నటిదాకా మనం మాట్లాడుకున్నాం. ఎలా ఉంటుంది? ఒక యవ్వనస్తుడు దేవుని బిడ్డ అయి ఉంటే వాడు దైవికమైన ప్రేమను కనపరిచే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. 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 నశించిపోతున్న వారి పట్ల, పాడైపోతున్న వారి పట్ల, బలహీనతల్లో ఉన్న వారి పట్ల, ఎదగాలనుకుంటున్న వారి పట్ల, ఏమండి కృంగిపోతున్న వారి పట్ల దేవుని ప్రేమ కనపరచాలి. వాళ్ళని బలపరచాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. కళ్ళ ముందు నలిగిపోతున్నారు, కృంగిపోతున్నారు, అందరూ ఉన్నప్పుడు వాళ్ళ మీద దేవుని ప్రేమను కనపరిచే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. 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 స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కళ్ళ ముందు ఇంట్లో అమ్మ నాన్న నలిగిపోతున్నా కానీ పట్టించుకోరండి. ఇంట్లో వాళ్ళ మీదే ప్రేమ లేనోడికి దేవుని ప్రేమ ఇతరుల మీద కనపరిచే స్థాయికి వస్తారా? ఇంకేం చెప్పాడు? అవనస్తుల జీవితాలు ఏముండాలంటే దేవుని పట్ల విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. మనం మీరు చూశారు ఆ క్రికెటర్ జమీమా రోడ్రిక్స్ అని ఎన్నేళ్ళండి? 24-25 ఉంటాయి ఆ అమ్మాయికి. ఆవిడ ఆస్ట్రేలియా మీద మ్యాచ్ గెలిచినప్పుడు క్లియర్గా చెప్తుంది, నా దేవుని మూలంగా తన విశ్వాసాలు ప్రకటిస్తుంది. 25 ఏళ్ళ ఆడపిల్ల తన దేవుని క్రియలను, తన విశ్వాసం, తన దేవుని ప్రకటిస్తుంది. అక్కడ చాలా మంది ట్రోల్ చేశారు, చేస్తే చేసుకొని వాళ్ళ కర్మది. బట్ ఆ వయసులో తను ఇచ్చిన మాదిరి, తన విశ్వాసాన్ని ప్రకటించిన అవకాశం దొరికిన చోట ప్రకటించింది. హల్లెలూయా. 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 నీకు అసలు దేవుడి పట్ల ఉన్న విశ్వాసం ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంచిన నీలో ఉన్న క్రియలు ఏంటి? ఇతరులకి నువ్వు చూపించగలిగేది ఏంటి? ఆవిడ అంత ముందు మ్యాచ్లో తీసేశారు, సరిగ్గా రన్స్ చేయలేదని చెప్పాను. ఆవిడ ఒకటే చెప్పింది, నా దేవుని అందే నమ్మికుంచాను, నేను దేవుని మీదే ఆధారపడ్డాను, నా దేవుడు నాకు తోడుగా ఉండే విషయంలో సహాయం చేశాడు, నన్ను బలపరిచాడు, దేవుని వాక్యం నన్ను బలపరిచింది. ఇంత పర్ఫెక్ట్గా తన విశ్వాసాన్ని ప్రకటించగలిగిందో. హల్లెలూయా. 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 నీ విశ్వాసము ఇతరులకి చెప్పగలుగుతున్నావా, చూపించగలుగుతున్నావా? ఏం భక్తి అండి. ఇంకేం చెప్పాడు? పవిత్రత. ఇప్పుడు దా చెప్పుకుందాం. అపవిత్రత ఏంటి? త్రాగుళ్ళు, తిరుగుళ్ళు, స్త్రీలు, ఈ అపవిత్రతలే. ఒక్కసారి ఒక పురుషుడి మీద స్త్రీ మీద చెడ్డ సాక్ష్యం పడితే వాడు ఎంత మంచిగా మారినా మళ్ళా సాక్ష్యం మారడానికి అవకాశం త్వరగా రాదు, అవ్వదు సామాన్యంగా.
ఎవరు చెప్తారు చెప్పనా? ఇప్పుడు అంటే ఏదో ప్రార్థన వెళ్తాను, ఒకప్పుడు వాళ్ళు ఎలాగ పెట్టినా చెప్పనా అంటారు. ఇప్పుడున్న మంచి అప్పుడు కూడా ఎవరు ఇష్టపడ్డావు? మనుషులో మన అందరిలో ఉన్న గుణం ఏంటంటే ఎదుటోళ్ళు మంచి చెప్పడానికి అసలు ఇష్టపడ, ఎప్పుడు చెడు చూపిస్తానికి చూస్తాం. సో నువ్వు పవిత్రతలో మొదటి నుంచి బాధ ఇవ్వలేకపోతే ఇప్పుడేంటేదో మాట్లాడగానంటే అబ్బో చెప్తారు నీ చరిత్రని. వాక్యం చెప్తుంది, మనం పెరిగినాక మన యవ్వన కాలం ఉన్నప్పుడు ఒకరికి మాదిరి ఇచ్చేలాగా ఉండాలంట. హల్లెలూయా. వెనకమాల మనల్ని చూసి మాదిరి నేర్చుకునేలాగా తయారవ్వాలంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికన్నా చెప్పగలవా? నా అలా ఉండరా అని చెప్పగలవా? నన్ను వెంబడించమని చెప్పగలవా? నీ యవ్వన బలాన్ని నీకు ఉపయోగపరుచుకుంటున్నావా? నీ యవ్వన కాలపు చరిత్రను లేదా క్రియలను ఎవరికన్నా వివరించి నా యవ్వన కాలం ఇలా గడిచింది నేను మాదిరి, ఇదిగో నేను వెంబడించిన మార్గం మీద ఎవరికన్నా చూపించగలవా? ఈ బిడ్డలకి ఆ మాదిరి ఇవ్వగలవా? ఈ బిడ్డలకి చెప్పగలవా? నా యవ్వన కాలం అంతా ఇలా బతికండి, ఇలా బతకండి అని చెప్పి చెప్పగలవా? యవ్వన బలము పోతే తిరిగి రాదు. నీకు అలంకారం అదే, నీ ఆనందం అదే, నీ భవిష్యత్ అదే, నీకు దీవెనగా మారేది నీ బలమే. బట్ దాన్ని నువ్వు ఎలాగ ఉపయోగిస్తున్నావు, ఎక్కడ ఉపయోగిస్తున్నావు, ఎక్కడ డిపాజిట్ చేస్తున్నావు అనేదే ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. 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 ఏమండి, వాడు ఉన్నాడే తప్పిపోయిన కుమారుడు, వాడు ఎందుకు తప్పిపోయాడు చెప్పనా? వాడు యవ్వనస్తుడు, స్థిమితం లేని ఆలోచన, వాడు అన్న పెద్దోడు, వాడి స్థిరపడిన ఆలోచన, వీడు స్థిమితం లేని ఆలోచన. ఏం చేశాడండి యవ్వన కాలంలో? ఏమి వివేచన ఉండదు. యవ్వన కాలం అంటే అది భవిష్యత్తు గురించి, జీవితం గురించి, ప్రణాళికలు ఏమి ఉండదు. ఉద్రేకులు ఏది అనిపిస్తే అదే రైట్ అనుకుంటారు. తర్వాత మొత్తం బోర్లా పడి సూర్మంటా ఉంటారు. కారణం అదే, నీ బలముని ఎక్కడ సర్దుకోవాలో నీకు తెలియాలి, ఎక్కడ ఉపయోగించాలో నీకు తెలియాలి, ఎక్కడ ఎలాగ దాన్ని కేటాయించుకోవాలో నీకు తెలియాలి. హల్లెలూయా. 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 అప్పుడు కదా నువ్వు స్థిరపడతావు, అప్పుడు కదా నువ్వు దేవుని చేతిలో పడతావు, అప్పుడు కదా దేవుడు నేను దీవిస్తాడు. రోజున యవనస్తుల బలం ఎంతో వృధాగా సాతాను చేత దోచుకొనబడుతుంది. లేక కాదు, మన ఇండియా ఎప్పటికీ పేద కంట్రీ కాదు. కొన్ని కోట్ల 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 రూపాయలు బ్రిటిష్ వాడు దోచుకుపోగా ఇప్పటికి కొన్ని కోట్ల కోట్లు నల్లధనంగా మారి పక్క దేశ బ్యాంకుల్లో ఉన్నాయి అన్నమాట. నల్లధనం అయిపోయింది. ఉన్నది ఉపయోగపట్ల దేశం పేదరికం అనిపిస్తుంది. నీకు బలం ఉన్నది, సమయం ఉన్నది, వయసు ఉన్నది, నువ్వు ఉపయోగించుకోవట్లా, దోచుకొనబడుతుంది, నీకు భవిష్యత్తు లేకుండా మారిపోతుంది. దేవుడు రాత్రి మాట్లాడుతున్నాడు, దేవుడు రాత్రి నీకు విషయం బయలుపరుస్తున్నాడు. ఏమండి, నీ యవ్వన బలాన్ని అది నీకు అలంకారం కాబట్టి, అది నీ భవిష్యత్తు కాబట్టి సరిగా ఉపయోగించుకో. యవ్వనస్తులు నడతన కట్టే దేవుని వాక్యమే. దీన్ని పట్టుకున్నాడు ఎప్పుడు పాడైపోయిన చరిత్ర లేదు. దేవుడి నుంచి దూరం అయిపోయి చెడిపోయిన చరిత్రలు ఎన్నైనా చెప్పగలం, కానీ దేవుని దగ్గరకు వచ్చి దీన్ని పట్టుకుని జీవితం కట్టుకున్నాక ఇంకా పాడైపోయాడు, దీన్ని పట్టుకున్నాక పడిపడని చెప్పగలిగిన చరిత్ర ఎక్కడా కూడా ఉండదు, లేదు. ఇది ఇచ్చిన ఆనందము, ఏమండి, ఇది చూపించిన మార్గదర్శి లోకంలో ఎవరు కూడా చూపించలేరు. యవ్వన బలమును దేవుని కొరకు ఉపయోగించు, దేవుని మార్గం నడువుట కొరకు, దేవుడు ఇచ్చిన జ్ఞానమును ఉపయోగించుకున్న కొరకు నువ్వు ఈ రోజున నడుం బిగించుకుంటే రేపొద్దున ఏమండి భూమి మీద చివరి దినం వరకు భూమి మీద యాత్ర ముగించిన తర్వాత కూడా నువ్వు ప్రభువును ఆనందిస్తానే ఉంటావు. ప్రభు నీతోనే ఉంటాడు. ప్రభు నిత్య మహిళ నిన్ను కాపాడుకుంటాడు. అట్టి కృప, అట్టి భాగ్యం వాక్యం ప్రతి బిడ్డకి దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.